ఒక్కసారి మంగళసూత్ర బంధనం జరిగింది అంటే మాంగళ్యం తంతున అనేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం త్వం జీవ శరదాం శతం త్వం జీవ శరదాం శతం అని ఒక్కసారి మంగళసూత్ర బంధనం జరిగింది అంటే మొగుడు ఏనుగు తోలు కట్టుకున్నా సరే, బూడిద పూసుకున్నా సరే, పాముల ఆభరణాలుగా వేసుకున్నా సరే కాపరం చెయ్యవలసిందే. ఆవిడే గౌరీదేవి, ఆవిడే గౌరీదేవి చేస్తూనే ఉంది. గౌరీదేవి భర్త ఏనుగుతోలే కట్టుకుంటాడు, బూడిదే పూసుకుంటాడు, ఎముకలు మెళ్ళో వేసుకుంటాడు, శ్మశానాల్లో ఉంటాడు. కానీ ఇంతవరకు పార్వతీదేవి పరమేశ్వరుడికి విడాకులు ఇచ్చినట్టుగా ఏ కోర్టులోనూ పిటిషన్ లేదు. పైగా మన ఇళ్లల్లో ఎవరికి పెళ్ళిళ్ళు చేసినా మనం ఏం చేస్తాం? గౌరీ పూజ చేయిస్తాం. లక్ష్మీ పూజ, సరస్వతి పూజ చేయించాం, గౌరీ పూజ చేయిస్తాం. ఎందుకు? లక్ష్మీ పూజ చేస్తే డబ్బులు వస్తాయి, సరస్వతి పూజ చేస్తే చదువు వస్తుంది. ముందు వీడు ఉండాలి కదా, వాడు ఉండాలంటే గౌరీ పూజ చేయాలి. వాడు ప్రాణాలతో ఉండాలంటే గౌరీ పూజ చేయాలి. ఎందుకంటే విషం తాగిన మొగుండు కూడా బతికించగలిగిన మహాసాధ్వి గౌరీదేవి. అందుకని గౌరీ పూజ చేయిస్తారండి. హిందూ ధర్మంలో ఉండే ఔన్నత్యం గమనించండి. విషం తాగిన మొగుడు కూడా బతికే ఉన్నాడు. ఆవిడ మాంగళ్య మహిమ, ఆవిడ మాంగళ్య మహిమ. మా అమ్మాయి మాంగళ్యం అలా ఉండాలి, మా అల్లుడు అంత బాగుండాలి అని గౌరీ పూజ చేయిస్తారు. మన సంప్రదాయం అంత గొప్పది. డబ్బు చదువు కూడా ముఖ్యం కాదు, ముందు మనిషి ఉంటే, ఆరోగ్యంగా ఉంటే అవన్నీ వస్తాయి. అలా చేయిస్తాం అక్కడ. అలాంటి కాపురం గౌరీదేవి చేసిందని మనం గుళ్ళోకి వెళ్ళి ఆవిడకి దండం పెడుతున్నాం కదా. ఈ దండం పెడుతున్న దంపతులిద్దరూ ఎలా దెబ్బలాడుకుంటారండి? నాకు ఎప్పటికీ అర్థం కాదు విషయం. పైగా ఇద్దరు కోరే కోరిక ఏమిటంటే నేను నెగ్గేలా చూడని ఈవిడ, నేను నెగ్గేలా చూడని ఆయన. గౌరీదేవి నవ్వుకోదా, నేను మా ఆయన దెబ్బలాడుకోలేదు కదా, మీరెందుకు దెబ్బలాడుకుంటున్నారని. మన మధ్యలో అహంకారాలు ఎక్కువయ్యాయి, ఆస్తులు ఎక్కువయ్యాయి. ఈ విడాకుల సంస్కృతి నశించాలి అంటే విదేశీ సంస్కృతిని మన ఇంట్లో ప్రవేశించకుండా చూడాలి మనం. అంటే పల్లెటూళ్ళు విడిచిపెట్టకూడదు. మన ఇంట్లో మనకు అన్నానికి లోటు లేనప్పుడు, వస్త్రాలకు లోటు లేనప్పుడు, ఇల్లు మన సొంత ఇల్లు మనకు ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? కమ్మని గుమ్మపాలు, ఇప్పటికీ పల్లెటూళ్ళలో దొరికేటువంటి గుమ్మపాలు అంటే అప్పుడే పితికిన పాలు ఎక్కడా దొరకవండి. ఈ పల్లెటూళ్ళలో గుమ్మపాలు చక్కగా మన ఇంటి పక్కనే గేదె ఉంటుందమ్మా, మనం చూసుకోవచ్చు. వాడు వచ్చి పిండుతాడు అక్కడే, మన ఇంటికి వచ్చి పిండమన్నా పిండుతాడు. గుమ్మపాలు, కమ్మని గుమ్మపాలు, వడగాచిన నెయ్యి, శుభ్రంగా అక్కడే కాచినటువంటి నెయ్యి, పొలాల గాలి. కాస్త గాలి కావాలంటే మన పొలం వైపు మనం వెళ్ళి శుభ్రంగా మహారాజులాగా చుట్టూ తిరిగామంటే గట్టు మీద బోల్డు గాలి వేస్తుంది. స్వచ్ఛమ్మకు నీరు. ఇప్పటికీ పల్లెటూరులో ఉండే చెరువుల్ని కాపాడుకుంటే, కుంటలు అంటారు తెలంగాణలో, కుంటల్ని కాపాడుకుంటే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది.